నమస్తే హైదరాబాద్. వెల్కమ్ టు హైదరాబాద్ పెట్ లవర్స్. నేను మీ సతీష్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కెనల్స్ని కవర్ చేద్దామని అనుకున్నాము. మార్నింగ్ 6:59 లొకేషన్ వచ్చేసి దేశ్ముఖి చేరుకున్నాము. వచ్చేసాము దేశ్ముఖి. దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద కెనల్. వైడ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. 1 ఏకర్లో ఈ కెనల్ని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం. ఫ్రెండ్స్, మనం C9 కెనల్స్ దగ్గర ఉన్నాము. సూర్య గారు ఉన్నారు. మనం ఒకసారి ఈ కెనల్ టూర్ చేద్దాము. సూర్య గారు మా కెనల్ అంతా చూపిస్తారు. తప్పకుండా. ఐ అప్రిషియేట్ యూ. Being an electrical engineer, you entered into a different field, but you will get more success in coming years. ఎందుకంటే పెట్టి 8 months అవుతుంది కాబట్టి కొద్దిగా జనాలు అందరికీ తెలియాలి. అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక వీడియో చేస్తాను కానీ మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ రియల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. ఇంత మార్నింగ్ మీరు మీ టైం స్పేర్ చేసి వచ్చారు. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యు. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ పెట్ లవర్స్. వెల్కమ్ టు అవర్ పెట్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో లొకేట్ అయిన వన్ ఆఫ్ ద ఫేమస్ కెనల్స్కి వచ్చాము మేము. ఇది మనకి దేశ్ముఖి దగ్గరలో ఉంది. దీని ఓనర్ వచ్చేసి సూర్యప్రకాష్ గారు. రండి సూర్యప్రకాష్ గారు. నమస్తే అండి. బాగుంది. సూర్యప్రకాష్ గారు దీన్ని రన్ చేస్తున్నారు. దీనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 1 దశాబ్దం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఒక ఏకర్ 1 ఏకర్ విస్తీర్ణంలో దీన్ని అరేంజ్ చేశారు. సూర్యప్రకాష్ గారు, మీ కెనల్ గురించి చెప్పండి. సార్ అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. ఫ్రమ్ లాస్ట్ 10 years నేను ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. నేను వైజాగ్లో ఒక కెనల్ ఆల్రెడీ ఉంది. ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఒక లాస్ట్ 8 months నుంచి స్టార్ట్ చేసి వీఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. లైక్ విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 months వీఆర్ ప్లానింగ్ టు డూ centralized AC rooms in Miyapur. Okay. For pet boarding. Anta full setup. Well furnished. Okay. Okay. Expand చేద్దాం అనుకుంటున్నారు. Like within coming 2 or 3 months we will expand completely in Hyderabad. అంటే ఇక్కడ హైదరాబాద్ లో మీరు అంతకు ముందు వైజాగ్ లో ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఒకటి వైజాగ్ లో కూడా రన్ అవుతుంది. ఓకే. ఓకే. వైజాగ్ లో కూడా ఉంది, పెందుర్తి దగ్గర. ఓకే. మీరు ఎలా స్టార్ట్ చేశారండి అసలు? యాక్చువల్ గా ఈ ఫీల్డ్ లోకి కొంతమంది ఎక్కువ ప్యాషన్ ఉండాలి, లవ్ ఉండాలి, తర్వాత పేషెన్స్ ఉండాలి, తర్వాత కమిట్మెంట్ ఉండాలి. ఒక టైం బౌండ్ అంటూ ఉండదు. వాటి నీడ్స్ మారిపోతుంటాయి సీజన్ కి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, వాటికి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది, మజ్జిగ ఇలాంటి. మేము ఈ ఎండాకాలంలో మార్నింగ్ పెడిగ్రీ పెడుతున్నాం. ఓకే. మధ్యాహ్నం టెంపరేచర్ ని బట్టి బటర్ మిల్క్, 2 days కి ఒకసారి ORS వాటర్. ఓకే. మళ్ళీ ఈవినింగ్ లైట్ ఫుడ్. ఓకే. ఓకే. అంటే ఎలా స్టార్ట్ అయింది మీకు? అంటే చైల్డ్హుడ్ లో మీరు పెట్స్ పెంచేవాళ్ళ మీ ఇంట్లో? అంటే నాకు ఫస్ట్ నుంచి ప్యాషన్ ఉందండి. ఓకే. ఇంట్లో డాగ్స్ ఉండేవి. మాకు ఫస్ట్ కోళ్ళ ఫారాలు ఉండేవి. ఓకే. ఓకే. అక్కడ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఉండేవి సెక్యూరిటీ కన్నా డాబర్మెన్ ఫస్ట్. ఓకే. ఓకే. డాబర్మెన్ తో స్టార్ట్ అయ్యింది. ఓకే. అప్పుడక్కడ ఒక 2-3 ఉండేవి. ఓకే. ఫ్రమ్ దట్ టైం లైక్ అలవాటు అయ్యింది. ఓకే. అది అలాగా ఇంజనీరింగ్ అయిపోయే టయానికి ప్యాషన్ గా అయిపోయింది. లైక్ అంటే ఇంజనీరింగ్ ప్రొఫెషన్ నుంచి మీరు ఏ గ్రేడ్ తో పాస్ అయినా కానీ నేను ఈ రోజుకి వచ్చి ఏ రోజు జాబ్ ఇంటర్వ్యూ అన్నది నేను అటెండ్ అవ్వలేదు. ఓకే. ఓకే. అంటే ఇదే ఫిక్స్ అయిపోయారు ఇంకా ఇది నా ప్యాషన్, నేను అటు ఇటు బయటికి లోపలికి పడ్డా కానీ మళ్ళీ ఇందులోకి వచ్చాను. ఓకే. ఓకే. అది అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమేం బ్రీడ్స్ ఉన్నాయి సార్? నా దగ్గర ఇప్పుడు 7-8 బ్రీడ్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 25 డాగ్స్ ఉన్నాయి. ఓకే. పాకిస్తానీ బుల్లి కుత్తా, హస్కీ, మన అమెరికన్ బుల్లి, బ్రిటిష్ బుల్డాగ్ చూసాను ఎంట్రన్స్ దగ్గర భయంకరంగా ఉంది. అదే అది ఫెరోషియస్ అండి, చాలా ఫెరోషియస్ అండి. ఓకే. ఓకే. కంప్లీట్ 1 acre సైట్ కి అదే క్వీన్. ఓకే. అదే ఒక మాట చెప్పంగానే అవి వింటాయండి. అవి అరవడానికి ట్రై చేసాయి, మీరు అనగానే అవి కామ్ అయిపోయినాయి, కంట్రోల్ అవుతాయి, అలవాటు. ఓకే. ఓకే.
లైక్ వాటిని 3-4 months నుంచి ఇంక నేనే చూస్తున్నా కదా. అమెరికన్ బుల్లి ఉంది, సైబేరియన్ హస్కీ ఉంది, గోల్డెన్ రిట్రీవర్ ఉంది, పాకిస్తానీ బుల్లి, జర్మన్ షెపర్డ్ ఉన్నాయి 3, ఇవి గోల్డెన్ రిట్రీవర్ ఉన్నాయి, గోల్డెన్ రిట్రీవర్ ల్యాబ్లు ఉన్నాయి ఒక 3. ఓకే ఓకే. ఇంకేం సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు? నేను ఇక్కడ బోర్డింగ్ అండి. ఓకే. బయట వాళ్ళలాగా 1000, 1200, 800 అది కాదండి. ఓకే. ఒక ప్యాషన్తో చేస్తున్నాను, నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నా. ఓకే. దానికోసం అని నేను 400 బస్. ఓకే ఓకే. పర్ డే 400 నేను ఛార్జ్ చేస్తాను. బోర్డింగ్ ఉంది, సపరేట్ కేజెస్, రూమ్స్ ఉన్నాయి, అన్ని ఫ్లోర్డ్ చూసారు కదా, అన్ని ఫ్లోరింగ్ తోని వాటర్ సప్లై ఉంది, తర్వాత దానికి డ్రైన్ ఉంది. ఆ కింద మనం ఎగ్జిట్ పెట్టాం, అంటే అంతా ప్రాపర్ ప్లాన్డ్. అది పర్ డే 400. లైక్ హైదరాబాద్ లో ఎవరు దగ్గర ఉండదు కూడా. అంటే ఎట్లాగా మీరు వాళ్ళు మీకు కాల్ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, లేకపోతే విత్ ఇన్ బిలో 1 week అయితే పికప్ డ్రాపింగ్ నాది కాదు, అంటే స్ట్రైట్ అవే వాళ్ళు మీ దగ్గర వచ్చేసి వదిలేయచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు రూమ్ అవైలబిలిటీ అన్నది ఉంది నా దగ్గర, 30 rooms ఉన్నాయి. ఓకే ఓకే. దానిలో దాన్ని పెట్టుకోవచ్చు. పర్ డే 400. అంటే ఫుడ్ వాళ్ళు తెచ్చి వాళ్ళు మీరే పెడతాను. కొన్ని కుక్కలు ఏంటంటే మనం పెట్టింది తినవు, లైక్ స్పెసిఫిక్ గా ఇష్టం అదే పెడతారు. ఓకే. ఇంకా బోర్డింగ్ ఉంది, గ్రూమింగ్ సర్వీసెస్ చేస్తాం. మనకి ఇక్కడ లేబర్ రూమ్ ఉంది. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ డెలివరీ అయితే ఐ విల్ హెల్ప్ విత్ దట్. ఓకే ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చేసి పెడతాను, ట్యాకిల్ చేయగలుగుతారు సిచ్యువేషన్ ని. ఇంకా బోర్డింగ్ ఉంది, క్రిమేషన్ సర్వీసెస్ నేను ఇస్తా. అసలు సర్వీసెస్ ఎవరు ఇవ్వరండి క్రిమేషన్ సర్వీస్. అంటే మనిషి చాలా ప్యాషన్ గా పెంచుకున్న కుక్కని నేను ఒక్కొక్కసారి చూస్తుంటాను, వాళ్ళు ఏం చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేసి బయట పడేయమంటారు. అలా కాకుండా ఓకే, సపోజ్ ఒక కస్టమర్ ది కుక్క పాస్ అయిపోయింది, ఓకే, దాన్ని మీరు పట్టుకెళ్ళే స్థితిలో లేరు, నేను మా టీం విల్ డూ దట్. ఓకే ఓకే. దిస్ ఈస్ వెరీ గుడ్ జాబ్. ఎందుకనంటే మనీ కూడా పెట్ ఓనర్ ఏమైతాడంటే ఒక రకమైన షాక్ లో ఉంటారు, దీన్ని ఏం చేయాలో అర్థం కాదు, ఓదార్చడానికి ఎవరు ఉండరు, ఓదార్చినా కూడా టైం కి చాలదు. అవును. అది క్రిమేషన్ సర్వీసెస్ అనేవి నాకు తెలిసి హైదరాబాద్ లో మీరు ఒకళ్ళే అనుకుంటాను ఎవరి దగ్గర, ఎందుకంటే జనాలు ఎంతసేపు స్టార్ట్ ఆఫ్ ద స్టోరీయే చూస్తారు, ఎండ్ ఆఫ్ ద థింగ్. పప్పిని కొనడము, పప్పిని పెంచడము, తర్వాత స్టోరీ ఎండింగ్ షుడ్ బి యాజ్ మచ్ ఎగ్జైటింగ్. అంటే మనం బాధలో కూడా దాన్ని ఒక పద్ధతిలో క్రిమేషన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో ఇంకా అయిపోయింది కదా అని వదిలేయలేం కదా, ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచుకుంటాం కాబట్టి. మనతో పాటు అది 10-12 సంవత్సరాలు పెరుగుద్ది. అవునవును. ఓకే, బాగున్నాయండి మీ సర్వీసెస్. ఎక్కడ లొకేట్ అయింది ఇది ఎగ్జాక్ట్? దేశ్ముఖి అండి, పోచంపల్లి డిస్ట్రిక్ట్, ఓకే, హైదరాబాద్. విలేజ్ వచ్చి దేశ్ముఖి విలేజ్. కొంచెం లాంగ్ అయినా కానీ సిటీకి పీస్ఫుల్ గా ఉంటదని, అంటే అదర్ డిస్టర్బెన్సెస్ ఉండవని ఇక్కడ తీసుకొని రన్నింగ్ హ్యాపీలీ. అది అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి చూసాను సార్. అవును సార్, అది కన్స్ట్రక్షన్ అయిపోయింది. లైక్ ఆ మోటార్లు, ఆ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. ఎంత 2 months లో అయిపోతుంది? ఒక 10-15 days లో మీరు నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ లోపు అయిపోద్ది. ఓకే ఓకే. అంటే అప్పుడు దానికి ఏంటి, డాగ్స్ ఎవరైనా స్విమ్మింగ్ అంటే తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. బోర్డింగ్ పెట్టిన కుక్కలు అంటే కొంచెం క్లైమేట్ బాగా హాట్ గా ఉంది అని అంటే రోజు ఒక 1 hour వదులుతాం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి సార్. నమస్తే. థ్యాంక్ యూ. పెడతాము, డిస్క్రిప్షన్లో పెడతాము, మీరు అవన్నీ చూసి మీరు ఇన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కొన్ని పప్పీస్ ఉన్నాయి, కొన్ని అడల్ట్ డాగ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. A to Z అండి ఈ పెట్స్. అంటే నాట్ ఓన్లీ డాగ్స్, ఎగ్జాటిక్ పెట్స్, బర్డ్స్, క్యాట్స్, ఏదైనా, ఈవెన్ ఫిషెస్ ఆల్సో, రేర్ ఫిష్ అయినా, ఈవెన్ ఇగ్నువానాలు, పైథాన్, A to Z అండి. మీకు పెట్ అన్నది ఏదైనా ఇండియాలో ఉన్ని లేకపోని, ఈవెన్ ఇండియాలో లేదు, ఏమండి నాకు బలానా సౌత్ ఆఫ్రికాలో బ్లాక్ పైథాన్ కావాలి సార్, టైంకి పడుతుంది, ఎందుకంటే అక్కడి నుంచి రావడానికి. అంటే గవర్నమెంట్ పర్మిషన్స్, లీగల్ థింగ్స్, లీగల్ గానే లీగల్ గా
ఏవైతే మనకి పెంచుకోవడానికి ఇంపోర్ట్ హక్కు ఉందో చేసుకొని మనం ఇండియాలో పెంచుకో వీ కెన్ డూ దట్. అవునవును. అది అంటే చాలా మంది పెట్ లవర్స్ కి ఏంటంటే వాళ్ళు ఏది పెంచుకోవచ్చు ఏది పెంచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రామచిలకల్ని పెంచుకోకూడదు. అవును అవును అట్లానే స్టార్ టార్టాయిస్లు పెంచుకోకూడదు. తర్వాత మనం జింకలు ఇట్లాంటివి అవును. వీటిని పెంచుకోకూడదు. కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కడో వీళ్ళకి కళ్ళల్లో పడుతుంది, వీళ్ళు ఏ ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నప్పుడు దాని ఇంటికి తెచ్చుకొని పెంచేసుకుని ఉంటారు. అంటే అలాంటివి దొరికినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకి దాన్ని మనం జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇవి ఎగ్జాటిక్ పెట్స్ కానీ ఇవి లీగల్ గా ఇవి ఇండియాలో లీగల్ అని చెప్పింది ఏదైనా అవును. మీకు అవసరం అయితే నేను తెచ్చి పెడతాను. అవి అవైలబుల్ చేయగలను నేను. ఎవరైనా కస్టమర్ కావాలి అనుకుంటే ఇంపోర్టెడ్ డాగ్స్ అయినా, ఓకే ఈవెన్ ఇంపోర్టెడ్ డాగ్స్, ఇంపోర్టెడ్ క్యాట్స్, కొన్ని క్యాట్లు ఉంటాయి ఇండియాలో దొరకవు. ఓకే మన సింగపూర్ లేదంటే రష్యా నుంచి కూడా తెప్పించుకుంటారు, ఓకే ఓకే తెప్పించి పెడతాం. ఓకే ఓకే. అంటే వాళ్ళు ఎట్లా మరి అది ముందే మీకు అడ్వాన్స్ లా పే చేసేసి లైక్ టోకెన్ అడ్వాన్స్, మినిమం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నట్టు చేసుకుంటే నేను మొత్తం అయినాక క్లియర్ అమౌంట్ చేసుకుంటాం. ఒకసారి పెట్టుకున్న తర్వాత మీరు గైడెన్స్ ఇస్తా ఉంటారా వాళ్ళకి? 24/7 నేను అవైలబుల్ అండి. నా మొబైల్ నెంబర్ మీరు రాత్రి 1 గంటకు ఫోన్ చేసి సార్ నా పప్పీకి మోషన్స్ అవుతున్నాయి అంటే ఐ విల్ సే సమ్ సొల్యూషన్. ఓకే ఓకే. అది దానికి ఎట్లా కేర్ అది తీసుకోవాలి? మినిమం కేర్ నేను చెప్తా. ఇది నా చేతులు దాటిపోతే అమ్మ నా వల్ల కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లాంటి అది అవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది పెట్ ఓనర్స్ ఏంటంటే కుక్కని కానీ ఏదైనా పెట్టిని తీసుకుంటారు, దాన్ని ఓవర్ ప్యాంపరింగ్ చేస్తారు అనమాట. ప్రతి గంటకి దానికి ఫీడింగ్ ఇవ్వడం, లేకపోతే దాన్ని టై మీద పెట్టేసుకుంటారు. ఎందుకంటే దాని కింద వదిలితే అది నేర్చుకుంటది ఎలా ఏంటి అన్నది. ఇప్పుడు కొంతమంది పెంచుతారండి, ఊళ్ళో నుంచి కిందకి దింపరు. అవును అవును, ఊళ్ళో నుంచి చాలా మందిని చూసాను. ఏంటంటే అది హ్యూమన్ బేబీ వేరు, ఒక డాగ్ దాని పెంపకం వేరు, దాని యాటిట్యూడ్ వేరు కదా. దానికి వదిలితే అది మొత్తం కొద్దిగా నేర్చుకుంటుంది. ఓకే ఓకే. మాకు బ్రీడ్స్ చూపిస్తారా మీరు? తప్పకుండా చూపించండి. రండి సార్ చూపి. సూర్య గారు ఇది ఏం బ్రీడ్? ఇది చూడడానికి బాగుంది సార్. దీన్ని అమెరికన్ బుల్లీ అంటారండి. లైక్ ఈ మార్కింగ్ ఇవి కలిపి పైబాల్ మార్కింగ్ అంటారు. పైబాల్ మార్కింగ్. ఓకే. ఇలాగా ఇది పర్ఫెక్ట్ మార్కింగ్ తో ఉన్న అమెరికన్ బుల్లీ. ఓకే. ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది, బ్లూ కలర్ విత్ బ్లూ ఐస్. ఓకే ఓకే. బ్లూ ఐస్, బ్లూ కలర్. ఓకే ఓకే. స్టాండర్డ్ సైజ్ అంటారండి. ఓకే. ఇప్పుడు అందరూ ఎలాగంటే స్టాండర్డ్ సైజ్ అని చెప్పి పాకెట్ సైజ్ అమ్మేస్తున్నారండి. ఇంత రావాల్సిన కుక్క ఇంత వచ్చి ఆగిపోతుంది. ఓకే ఓకే. ఇది అలాంటిది కాదు, 100% అష్యూరెన్స్. ఓకే. 3 months 4 months తర్వాత నాకు పప్పి నచ్చలేదు, ఓకే, దానికి ఖర్చు పెట్టిన రూపాయితో సహా నేను ఇచ్చి తీసేసుకుంటా. అవునా? ఓకే. అంటే వాడు కస్టమర్ సాటిస్ఫై కాకపోతే కస్టమర్ కి అంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు పెంచాల్సింది పెంచి, ఎందుకంటే ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది తీసుకుంటారు కానీ దానికి పిడిగ్రీ ఇవి ఉంటాయి కదా డాగ్ ఫుడ్, పప్పీస్ కి ఇవ్వాల్సిన ఫుడ్ పప్పీస్ కి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అడల్ట్ ఫుడ్ తక్కువగా వస్తుందని లేదా ఇంట్లో అన్నం పెట్టేస్తారు. ఫస్ట్ ఒక 5-6 months వరకు పిల్లలకి ఇంట్లో ఫుడ్ పెట్టకూడదు. ఈ కాల్షియం సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు, గ్రోత్ బాగుంటది. బాగుందండి ఇది. అంటే యూజువల్ గా దీనికి ఏంటి, దీని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? అంటే కాపలాగా వస్తుందా ఇది? అంటే ఉంటుంది, కాపలా కాస్తాయి. ఇవి ఎలాగంటే 1 owner డాగ్ అండి. ఓకే. అది అందరితో ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ వరకు అది. ఓకే ఓకే. సింగిల్ ఓనర్ డాగ్స్, ఎస్పెషల్లీ నేను విన్నది ఏంటంటే రాట్ వెల్లర్ ఒకటి, ఇదొకటి పిట్ బుల్, ఇలాంటివి కొద్దిగా ఏంటంటే అది అన్నిట్లాగా అందరితో కలవు. ఓకే. ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది? లార్జ్ బ్రీడ్ లోకి వస్తుందా? అంటే లేదు, లార్జ్ బ్రీడ్ రాదండి, నార్మల్ మీడియం సైజ్ లోకి వస్తుంది. ఓకే ఓకే. లైక్ సెక్యూరిటీ పర్పస్ కానీ ఒక 1/2 ఎకరం సైట్ ఒకటి కాపలా కాస్తుంది. అంటే తోటలు ఇలాంటి వాటికి దీని యూసేజ్. ఓకే ఓకే. ఓకేనండి. వేరే బ్రీడ్ చూద్దామండి. సూర్య గారు ఇది ఏం బ్రీడ్ అండి? సార్ దీని పేరు పాకిస్తానీ బుల్లీ అంటారు. ఏముందండి, ఏముందు. ఓకే. దీని ఏజ్ వచ్చి 7 months 8 months ఉంటది. ఓకే.
8 months కే పెద్దగా కనిపిస్తుంది. ఇంకా హైట్ వస్తుందండి. ఓకే. ఇంకా హైట్ వస్తుంది, హెడ్ వస్తుంది. దీనికి డబుల్ కనబడుతుంది కుక్క. కంప్లీట్ సెక్యూరిటీ పర్పస్ డాగ్ అండి. ఓకే. ఈ మొత్తం సైట్ కి నైట్ టైమ్ ఇది ఒక్కటే తిరుగుద్ది. అవునా? ఓకే. సెక్యూరిటీ పర్పస్ అయితే ఎవరైనా సెక్యూరిటీకి, ఫామ్ హౌస్ కి, ఓకే, కంప్లీట్ సెక్యూరిటీ పర్పస్ ఇవి అమెరికన్ బుల్లీలు పర్ఫెక్ట్. ఇంకా ఓకేనండి. థ్యాంక్ యూ అండి. రండి వేరే వేరే బ్రీడ్. సూర్య గారు, ఇది ఏం బ్రీడ్ అండి? సార్ దీని పేరు గ్రేట్ డేన్ అంటారు సార్. ఓకే. గ్రేట్ డేన్. ఓకే. ఇందులో 5 కలర్స్ వస్తాయి. అందులో వన్ ఆఫ్ ద కలర్ ఇది బ్రిండల్ కలర్. బ్రిండల్ అంటే బ్లాక్, వైట్, బ్రౌన్. వైట్ ఉంటది, హార్లీ క్వీన్ ఉంటది, ఓకే, మర్లీ క్వీన్, బోస్టన్, ఫాన్, బ్లాక్, ఇది బ్రిండల్. ఓకే. 6 కలర్స్ ఉంటాయి. ఓకే. వాటిల్లో ఇది బ్రిండల్ కలర్. ఇది ఏజ్ ఎంత ఉంది సార్ దీన్ని 9 months 10 months అండి. బిలో 1 year. ఓకే. బాగుంది. ఇది మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గారు ఫొటోస్ లో కనిపిస్తుంటది. ఆయన పెట్టు ఇది ఇది చాలా పీస్ఫుల్ డాగ్స్. ఇప్పుడు మీకు ల్యాబ్ ఎంత ఫ్రెండ్లీయో ఇది అంత ఫ్రెండ్లీ. అంటే జస్ట్ వీటిని జెంటిల్ జైన్స్ అంటారు. జైన్స్. ఓకే. అంటే హైట్ చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ ల్యాబ్ కంటే సున్నితం ఇవి. అవునా? ఓకే. అది ఇన్నోసెంట్ గా ఉంది కానీ చూడడానికి చాలా భయపడతారు, చూస్తే భయపడతారు. కానీ కుక్క మటుకు చాలా. ఇది కూడా అంటే ఇట్లా గార్డెనింగ్ అది నార్మల్. అంటే వీటికి ట్రైనింగ్ అవసరం. అంటే జనరల్ గా లార్జ్ బ్రీడ్స్ కి కొద్దిగా ఏంటంటే వాటి ఆకారం చూసి అవతల వాళ్ళు భయపడతారు, దానికి అవి కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా అగ్రెషన్ మీద పడతాయి. కానీ వీటికి నార్మల్, జస్ట్ నార్మల్ ట్రైనింగ్ ఇచ్చుకుంటే సోషలైజేషన్ అవి హ్యాపీగా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ. సూర్య గారు, ఈ బ్రీడ్ నాకు తెలుసండి. ఇది జర్మన్ షెపర్డ్. అవునండి, జర్మన్ షెపర్డ్. ఆల్సేషన్ అంటారు, జర్మన్ షెపర్డ్ అంటారు కదండి. స్టార్టింగ్ లో ఆల్సేషన్ చిన్నప్పుడు, తర్వాత అలాగ బ్రీడ్ చేంజ్ చేసి ఈ ట్యాన్ అండ్ బ్లాక్ కలర్ వచ్చి జర్మన్ షెపర్డ్ అయ్యాయి. ఈవెన్ ఇప్పటికి కేసీఐ పేపర్ మీద ఆల్సేషన్ అనే ఉంటాయి. ఆల్సేషన్ అనే ఉంటుందా? ఓకే. కాకపోతే మనం జర్మన్ షెపర్డ్ భాషలోకి జర్మన్ షెపర్డ్ పాపులర్ అయిపోయింది. ఇది చాలా ఫేమస్ బ్రీడ్ కదండి. చాలా ఫేమస్ బ్రీడ్. రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. అందరూ పెద్ద బిల్డింగ్ ముందు, హోటల్స్ ముందు సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. ఇది ఇంటెలిజెంట్ అని కూడా విన్నాను నేను. 3 లిమిటేషన్స్ లో ఏదన్నా అర్థం చేసుకోగలుగుతుంది అని. ట్రైనబుల్, ఈజీలీ ట్రైనబుల్. లైక్ వీటి స్నిఫింగ్ కూడాను 48 hours మినిమం ఉంటది. ఓకే. పోలీసులు అందుకే వీటిని అడాప్ట్ కింద వాడతారు. ఇది ఒకటి. లాబ్రాడోర్స్ ఒకటి. ఇప్పుడు వీటిని కూడా తీసేసి బెల్జియం మాల్నోయిస్లు పెడుతున్నారు. ఈ చూస్తుంది. హాయ్. బెల్జియం మాల్నోయిస్లు పెడుతున్నారు. ఓకే. సూర్య గారు, ఇది ఏం బ్రీడ్ సార్? ఇది సైబీరియన్ హస్కీ అంటారండి. ఓకే. స్టాండర్డ్ కోట్ తోని బ్లాక్ అండ్ వైట్ కలర్ సైబీరియన్ హస్కీ. ఓకే. ఇవి నా దగ్గర ఒక 5 ఉన్నాయి. ఓకే. ఓన్ బ్రీడింగ్ తెచ్చుకున్న డాగ్సే. ఓకే. మొన్నే ఒకటి ఊలీ కోట్ మిల్క్ వైట్ ది. అవును, అక్కడ చూసాను, చాలా బాగుంది. ఆ పప్పి ఒకటి తీసుకున్నాను. అంటే దీనిలో కలర్స్ ఉంటాయి. అది వైట్ ఉంది, ఇది బ్లాక్ అంటాను. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ వస్తుందండి. ఓకే. ఈ మన వేరే కలర్ వచ్చి బ్రౌన్ అండ్ వైట్ వస్తుంది. బ్రౌన్ అండ్ వైట్ సేమ్ ఇలాగే బ్రౌన్ అండ్ వైట్ మార్కింగ్ ఉంటది. సైజ్ పర్ఫెక్ట్. ఇంకా పెద్దగా అవుతుందా? లేదు సార్, ఇంకా లాస్ట్ ఫుల్లీ గ్రోన్ హస్కీ. ఓకే. కొంచెం టెంపరేచర్ అవి చూసుకొని జాగ్రత్త తీసుకుని. ఇవి ఎక్కువగా కూల్ క్లైమేట్ లో ఉంటాయి, కాకపోతే మన ఇండియన్ క్లైమేట్ కి అడాప్ట్ అయిపోయినాయి. ఎందుకంటే వీటి గ్రాండ్ అంటే ఇవి ఇగ్లూస్ బండి లాగే అవేనా మనకి అవే ఓల్డ్ హాలీవుడ్ మూవీస్ లో? అవును సార్, ఇగ్లూస్ ఇట్లా ఒక 8 కుక్కలు లాగేవి అవే. కాకపోతే ఈ బ్రీడ్ మటుకు మన ఇండియాలో అడాప్ట్ అయిపోయింది ఈ టెంపరేచర్ కి, మన క్లైమేట్ కి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. గారు, ఇది ఏం బ్రీడ్ అండి సార్? దీన్ని బ్రిటిష్ బుల్డాగ్ అంటారండి. ఓకే.
అంటే చాలా రేర్గా కనపడుతుంది. ఓకే, కొద్దిగా ఫేస్ స్ట్రక్చర్ కొద్దిగా కంప్లీట్లీ డిఫరెంట్ అండి. డిఫరెంట్ ఉంది. ఇలాగా జాస్ అవి బయటకుండి ఓకే, కొంచెం దీని బిల్డ్ స్ట్రక్చర్, స్కెల్టన్ స్ట్రక్చర్ మొత్తం హెడ్ డిఫరెంట్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఫుట్బాల్ లాగా ఉంది. ఓకే, అంటే ఇది అంటే ఇంపోర్టెడ్ బ్రీడ్ అండి ఇది? అంటే ఫస్ట్ లో ఇంపోర్ట్ ఉండేవండి, ఇప్పుడు మన ఇండియాలో రెగ్యులర్ అయిపోయింది అండి. ఓకే ఓకే, నవ్వు లైక్ బ్రీడింగ్ అనేది ఎక్కువైపోయింది, బాగానే దొరుకుతున్నాయి ఇప్పుడు మన ఇండియాలో. ఇది అడల్ట్ అండి? అడల్ట్ ఏనండి, 1.5 year ప్రూవెన్ మేల్. మేల్. ఓకే, ప్రూవెన్ మేల్ అని అంటే లైక్ పిల్లలు సక్సెస్ఫుల్ గా మేట్ చేసింది 4 puppies కూడా వచ్చాయి. ఓకే ఓకే, దాన్ని ప్రూవెన్ మేల్ మేల్ అది. ఓకే, ఎట్లా ఉంటుంది దీని బిహేవియర్? అది బాగుంటుందండి. టెంపర్మెంట్ కామ్ ఉంటుందా? బార్కింగ్ ఎక్కువ ఉంటుందా? లేదండి, బార్కింగ్ నీల్ బార్కింగ్. ఓకే ఓకే, మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. జస్ట్ మనం ఆ రింగిల్స్ మధ్యలోనే డైలీ క్లీన్ చేసుకుంటే బెస్ట్ డాగ్. ఓకే, లైక్ అపార్ట్మెంట్ యూస్ కి బెస్ట్ డాగ్ ఇది. ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్రిటిష్ బుల్డాగ్ చాలా రాయల్గా ఉంది, చాలా కామ్గా ఉంటుందంట, ఎక్కువగా బార్క్ చేయదు, కానీ చాలా ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు. చిన్న హౌసెస్కి తర్వాత అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇది చాలా సూటబుల్ డాగ్ అని చెప్తున్నారు. చూడండి ఎంత రాయల్గా ఉందో, స్టైలిష్గా కూడా ఉంది. దీని యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంది మిగిలిన అన్ని డాగ్స్తో చూస్తే, కామ్గా ఉంది. చూడండి, ఈ బ్రీడ్ నాకు బాగా నచ్చింది ఈ కెనల్లో. ఫ్రెండ్స్, మనం C9 కెనల్స్ దగ్గర ఉన్నాము. సూర్య గారు ఉన్నారు, మనం ఒకసారి ఈ కెనల్ టూర్ చేద్దాము. సూర్య గారు మా కెనల్ అంతా చూపిస్తారు. తప్పకుండా చూద్దాం రండి. ఇది ఎంట్రన్స్ గేట్, ఇది ఒకటే ఉందండి. కార్ ఉంది, అవతల పక్క స్టాఫ్ రూమ్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ కింద ఇది యూస్ చేస్తాం. ఇది ఇట్లా వీటన్నిటికీ అకామిడేషన్ ఇట్లా ఉంటుంది. ఇవి నేను కట్టించుకున్న రూమ్స్ అండి. ఓకే, అంటే కుక్కకి కంజెస్టెడ్ గా లేకుండా స్పేషియస్ గా 6x6 రూమ్లు అండి అన్ని. ఓకే, షేడ్ కూడా బాగుంది. మీకు అసలు ఎండ అన్నది ఉండదు. అక్కడ నిన్న గ్రీన్ మ్యాట్ కూడా తెచ్చాను, గ్రీన్ మ్యాట్ కట్టి ఫాగర్స్ పెడుతున్నాను. ఓకే ఓకే, ఇది మనకి బోర్డింగ్ వచ్చిందండి. ఓకే, ఇందాక చెప్పారు కదా బోర్డింగ్ వచ్చింది. ఒక 10 days కి బోర్డింగ్ పెట్టారు మన దగ్గర. ఓకే, ఇది హస్కీ, సైబేరియన్ హస్కీ. ఓకే, ఇది జర్మన్ షెపర్డ్. అది ఇది గోల్డెన్ రిట్రీవర్ మేల్ అండి, ప్రూవెన్ మేల్ నా దగ్గర స్టడ్ పర్పస్ కి ఉంచాను. ఓకే, ఇది మొన్న లిటర్ వేసిన హస్కీ అండి. ఓకే, ఇది ల్యాబే. ఓకే, ఇది ఫీమేల్ గోల్డెన్ రిట్రీవర్. ఓకే, ఇది హస్కీ. ఓకే, ఇందాక నేను మీతో ఒకటి ఇంపోర్ట్ పిల్ల తెచ్చానన్నా కదా, అవును, అది ఇది 3 months కంప్లీట్ బుష్ కోట్ వైట్ కలర్ ఫీమేల్. ఓకే, అది లైక్ మీరు ఒక నెక్స్ట్ ఒక 2 months వచ్చాక దాని అందం కనబడుతుంది, పెద్ద అయితే. ఇప్పుడు ఎంత ఈ పప్పి ఏజ్? 3.5 months అండి. 3.5 months హ్యూజ్ కంప్లీట్ మంచి బ్లడ్ లైన్ లోది. ఓకే, డాగ్స్ ఉండే రూమ్స్ చాలా బాగా స్పేషియస్గా ఉన్నాయండి. ఆల్ ఆర్ ఈజీ టు మూవ్ అరౌండ్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సైబేరియన్ హస్కీ వైట్ కలర్ పప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సంథింగ్ స్పెషల్ వీళ్ళ కెనల్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా పెద్ద అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట. కుదిరితే ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉందో. మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పప్పి అని చెప్తున్నారు. క్వాలిటీ పెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి చాలా హెల్తీగా ఉంటాయి, వాటి క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. లాసెప్సో అండి. ఓకే, మన సమ్మర్ కాబట్టి కంప్లీట్ ట్రిమ్ చేస్తుంది. ఓకే, కంప్లీట్ మనమే ట్రిమ్మింగ్. షిట్జూ లానే ఉంది కదండి లాసెప్సో. సిడ్జు కంటే పెద్దది ఉంటుంది సైజులో. ఓకే ఓకే, సిడ్జు ఇంకా చిన్నది కాంపాక్ట్ సైజ్ వస్తుంది. ఓకే, ఇది మన గ్రేట్ డేను.
గ్రేట్ అండి. ఓకే. ఇది సిడ్జు, ఇది హస్కీ అండి. ఓకే. మన దగ్గర లాస్ట్ టైం దీన్ని లిటర్ వేసింది. ఓకే. ఇది చాక్లెట్ కలర్ ల్యాబ్. ఓకే. బ్రిటిష్ బుల్డాగ్. ఓకే. ఇది 6 months జర్మన్ షెపర్డ్ అండి. ఓకే. ఇది కూడా మంచి బ్లడ్ లైన్ లో పిల్ల. ఓకే. ఓకే. సూర్య గారు, అక్కడ మీ బ్రీడ్స్ అన్ని చూసాము. సార్. సెటప్ చాలా బాగుంది. బ్రీడ్స్ కూడా బాగుంది. మంచి క్వాలిటీ బ్రీడ్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే కనిపించలేదండి. లేదండి. ఎందుకంటే 1 ఎకరం తీసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్కే మీకు చాలా చాలా చేశారు. ఇది స్విమ్మింగ్ పూల్ మొత్తం ఉంది. కనపడని ఖర్చు. అవునవును. అది I appreciate you. Being an electrical engineer, you entered into a different field, but you will get more success in coming years. ఎందుకంటే పెట్టి 8 months అవుతుంది కాబట్టి అయిందండి. కొద్దిగా జనాలు అందరికీ తెలియాలి. అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక వీడియో చేస్తాను కానీ మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ రియల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. ఇంత మార్నింగ్ అదే. మీరు మీ టైం స్పేర్ చేసి వచ్చారు. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ టు యూ. థ్యాంక్ యూ. ఇది ఏంటండి? సార్ అది మన ఫస్ట్ ఎయిడ్ రూమ్, డెలివరీ రూమ్ సార్. రండి చూపిస్తాం మీకు. చూస్తాను. మనం వాడే మెడిసిన్, కాల్షియం, ఓకే. మినిమం ఫస్ట్ ఎయిడ్ అండి అది. ఓకే. ఇది నీట్ గా రూమ్ ఉంచుకొని పప్పీలు డెలివరీ అయినా ఓకే. నీట్నెస్ గా డెలివరీ చేసుకొని పప్పీలు ఒక 20-25 days వరకు ఇక్కడే ఉంటాయి. ఓకే. ఏదన్నా ఏమన్నా డాగ్ ఎమర్జెన్సీ అయినా కూడా నా కుక్కలనే కాదు ఎవరి కుక్కలైనా ఇఫ్ దే నీడ్ ఐ కెన్ ప్రొవైడ్ దిస్. ఓకే. ఓకే. అది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ. చాలా కేరింగ్గా ఉంది, చాలా ఈజీగా అందరితో ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉంది, ఫ్రెండ్లీగా కూడా ఉంది. గోల్డెన్ రిట్రీవర్. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మేము ఏమేమి చేస్తున్నామో అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. చాలా బాగుంది. సూర్య గారికి ఇది చాలా ఇష్టమైన పెట్ అంట. ఉన్న వాటన్నిటిలో ఇది చాలా ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు ఆయన. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది, గ్రేస్ ఉంది, ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. మేము ఎటు వెళ్తే అటు వస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. కెమెరాని అయితే బాగా అబ్జర్వ్ చేస్తుంది. కెమెరాలో తను కూడా ఉండాలి అన్న భావన అయితే మాకు అర్థమవుతుంది. వెరీ నైస్ డాగ్. చూడండి ఎంత బాగా ఉందో, ఇంటరాక్ట్ అవుతుంది. సూర్య గారు చెప్తున్నారు లీష్ లేకుండా కూడా ఇది ఈజీగా ఎంత ట్రాఫిక్ ఉన్న రోడ్స్లో అయినా ఆయనతో పాటు బయటికి వెళ్ళి వస్తుందంట. ఫ్రెండ్స్, ఇదండి కెనల్ టూర్ కోసం మేము అందిస్తున్నాము. మా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.